ఈ ప్రశ్న నా మైండ్లో ఒకరోజు సహజంగా వచ్చింది. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టింది? అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మని ఎవరు క్రియేట్ చేశారు? ఇది చిన్న ప్రశ్నలా అనిపించవచ్చు, కానీ నేను ఈ ప్రశ్న కోసం ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇది నాకు నిద్ర కూడా పట్టనివ్వలేదు. ఎందుకంటే మనమంతా ఈ శరీరం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ శరీరానికి జీవమిచ్చే ఆత్మ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. నువ్వు ఎవరు అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తే ఇప్పుడు చాలా మంది నా పేరు పలానా, నేను ఒక మనిషిని అనే మాటలు కాకుండా నేను ఒక ఆత్మని అని చెప్తున్నారు. నేను ఒక ఆత్మని అని తెలుసుకునే జ్ఞానం ఇప్పుడున్న ప్రజల్లో చాలా మందికి వచ్చేసింది. బట్ ఇక్కడ వరకు ఓకే, మరి దీన్ని మించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా. ఆత్మ ఎప్పుడు పుట్టింది? ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మని ఎవరు క్రియేట్ చేశారు? ఇవే ప్రశ్నలు నాలో మెదిలాయి. అందుకే వేదాల ఆధారంగా, ఉపనిషత్తుల ఆధారంగా, కొంతమంది గురువుల బోధనల ద్వారా ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నం చేశాను. నేను తెలుసుకున్న ఈ విషయాలను మీ అందరికీ చాలా సులభంగా అర్థమయ్యేలా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాను. కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఈ ఫుల్ వీడియోని చూసేయండి.